నా పేరు విక్రమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే టాప్ 5 AI టూల్స్ దట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ యూస్. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన మొదటి AI టూల్ వచ్చేసి నోట్బుక్ LM. ఇది గూగుల్ డెవలప్ చేసిన ఒక స్మార్ట్ AI టూల్. దీంట్లో ఏం జరుగుద్దంటే మనం మన పీడిఎఫ్ని కానీ లేదా క్లాస్ నోట్స్ కానీ అప్లోడ్ చేస్తే అది ఆ క్లాస్ నోట్స్ మీద బేస్ అయ్యి మాత్రమే మాట్లాడుతుంది. అది డైరెక్ట్ ఆన్లైన్ రిసోర్సెస్కి వెళ్ళి సేమ్ మాట్లాడదు. ఓన్లీ నువ్వు ఏదైతే డాక్యుమెంట్ పెట్టావో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఆన్సర్స్ ఇస్తుంది. బట్ వెరీ యూస్ఫుల్ టూల్. బట్ లైక్ సమ్మరీస్, నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం వంటివి అయితే చేస్తుంది నోట్బుక్ LM అనేది. అండ్ ఎగ్జామ్ టైంలో రివైజ్ చేయడం, సబ్జెక్ట్ ప్రిపేర్ చేయడం చాలా ఫాస్ట్ అవుద్ది. సో స్టూడెంట్కి రివిజన్, డౌట్ సాల్వింగ్ అండ్ స్మార్ట్ లెర్నింగ్కి సూపర్ AI. మన సెకండ్ AI టూల్ వచ్చేసి గామా AI. ఇది ఒక స్మార్ట్ AI ప్రెజెంటేషన్ టూల్. మనకి కాలేజ్ సెమినార్స్కి కానీ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్కి కానీ ప్రెజెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం అదొక టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకి ఏ టాపిక్ మీద అయితే ప్రెజెంటేషన్ కావాలనో ఆ టాపిక్ని కరెక్ట్గా ప్రాంప్ట్ మనం గామా AIకి ఇవ్వగలిగితే అది వితిన్ సెకండ్స్లో మనకు కావాల్సిన ప్రెజెంటేషన్స్ని విత్ ప్రొఫెషనల్ స్లైడ్స్ మాదిరి ఇచ్చేస్తుంది. అండ్ స్లైడ్స్లో విజువల్స్ కానీ, బుల్లెట్ పాయింట్స్ కానీ, లేఅవుట్, ఈవెన్ యానిమేషన్స్ అన్నీ ఉంటాయి. ఆఫ్టర్ క్రియేటింగ్ దట్ ప్రెజెంటేషన్ మనం పవర్ పాయింట్లో ఆర్ గూగుల్ స్లైడ్స్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ AI టూల్. అండ్ నెక్స్ట్ మన థర్డ్ AI టూల్ ఏంటో చూద్దాం. మన థర్డ్ AI టూల్ వచ్చేసి లవబుల్ AI. నువ్వు ఒక వెబ్ డెవలపర్ అయితే ఈ లవబుల్ AI నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మనం ఫ్రంట్ ఎండ్ని వితిన్ సెకండ్స్లో మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే నీ దగ్గర నీ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ ప్రాంప్ట్ అనేది నీ చేతుల్లో ఉంటే లవబుల్కి వెళ్ళి మనం ప్రాంప్ట్ని కరెక్ట్గా మన మైండ్లో ఉన్న వెబ్సైట్ గురించి కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే లవబుల్ AI అనేది వితిన్ సెకండ్స్లో నీ కంప్లీట్ వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్ అనేది చేసి పెడుతుంది. ఇది ఎఫిషియెంట్గా ఉండదు, కాకపోతే ఒక బ్లూ ప్రింట్ నీ ఫ్రంట్ ఎండ్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది, కాకపోతే ఎఫిషియెంట్గా ఉండదు. నువ్వు తర్వాత బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకునేది మొత్తం నువ్వే చేసుకోవాలి. ఏపీఎస్తో ఇంటిగ్రేట్ చేయడం అవన్నీ నువ్వే చేసుకోవాలి. బట్ లవబుల్ ఈజ్ ఏ వెరీ గుడ్ AI టూల్ ఫర్ స్టూడెంట్స్. మన నెక్స్ట్ AI టూల్ వచ్చేసి చాట్ జీపీటీ ఒక పవర్ఫుల్ AI టూల్ విచ్ హెల్ప్స్ ఇన్ స్టూడెంట్స్ ఇన్ మెనీ వేస్. చాట్ జీపీటీ ఒక సబ్జెక్ట్కి లిమిట్ లేదు. మీరు ఏ సబ్జెక్ట్లోనైనా డౌట్స్ అడగవచ్చు. లైక్ కోడింగ్ కానీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఎట్సెట్రా చాట్ జీపీటీ అనేది ఇన్స్టెంట్గా ఆన్సర్ అయితే ఇస్తుంది. అండ్ చాట్ జీపీటీ మన అసైన్మెంట్స్లో కానీ, రిపోర్ట్స్లో కానీ, ప్రాజెక్ట్స్లో కూడా ఏ డౌట్స్ ఉన్నా చాట్ జీపీటీ అనేది చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే చాట్ జీపీటీ మనకి మంచి ఆన్సర్స్ అనేది ఇస్తుంది. సో చాట్ జీపీటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ AI టూల్ ఫర్ ద స్టూడెంట్స్. సో నెక్స్ట్ AI టూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ AI టూల్ వచ్చేసి పర్ప్లెక్సిటీ AI అనేది ఒక AI సెర్చ్ ఇంజిన్ జస్ట్ లైక్ ChatGPT, but the main difference between ChatGPT and Perplexity AI is Perplexity AI searches the live internet and provides the answers with source links. అంటే ChatGPT అనేది మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే అది ఓల్డ్ డేటాబేస్లోకి వెళ్ళి మన ప్రాంప్ట్కి తగ్గట్టు ఆన్సర్స్ ఇస్తుంది. బట్ పర్ప్లెక్సిటీ AI అనేది ఏం చేస్తుంది అంటే రియల్ టైమ్గా వెబ్సైట్ నుంచి ఆన్సర్స్ని తెస్తుంది. ఇది పర్ప్లెక్సిటీ AI. అండ్ పర్ప్లెక్సిటీ AI అనేది స్టూడెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ అసైన్మెంట్ రీసెర్చ్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ కానీ, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫాస్ట్ చెకింగ్. సో పర్ప్లెక్సిటీ AI అనేది తప్పకుండా యూజ్ చేయాల్సిన ఒక AI టూల్ ఫర్ స్టూడెంట్స్. అండ్ దిస్ ఆల్ దట్ ఫర్ ద వీడియో. ఈ 5 AI టూల్స్ అనేవి మన స్టూడెంట్ లైఫ్లో చాలా టైం అనేవి సేవ్ చేస్తాయి. అండ్ ఈ టూల్స్లో మీ ఫేవరెట్ టూల్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.